గుంటూరు జిల్లాలో కాకానిలో ఉన్నటువంటి కాకాని టెంపుల్ ఈ దేవస్థానంలో ఉంది. ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి గతంలో ఒకసారి మాంసం ఇక్కడే వంటకాలు జరిగాయంటూ కూడా గతంలో ఒకసారి ఆరోపణలు రావటం జరిగింది. అప్పట్లో దానికి సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. అప్పుడు ఎవరైతే ఆ మాంసాన్ని వండినటువంటి వాళ్ళు ఉన్నారో వారిపైన చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కాకాని టెంపుల్కి సంబంధించి మరోసారి మాంసాహారానికి సంబంధించినటువంటి వివాదం చోటు చేసుకోవడం జరిగింది. దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే మాంసాహారం తీసుకొని రావడం జరిగిందో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కోరారు. ఎందుకంటే టెంపుల్కి సంబంధించినటువంటి ప్రఖ్యాతి పోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆలయంలో ఈ మాంసాహారం అంటే నిజంగానే ఇక్కడ వండటం జరిగిందా, లేకపోతే బయట నుంచి తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా ఆలయ ప్రాంగణంలో తినడం జరిగిందా అనే దానిపైన కూడా కాకాని పోలీసులకి కాకాని శివాలయానికి సంబంధించినటువంటి ఈవో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో అసలు ఎవరు వచ్చారు ఏంటి అనే దానిపై సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఆలయ అధికారులు అయితే పోలీసులకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పార్కింగ్ ప్రాంతంలో ఉండేటటువంటి దానికి వేరే టెంపుల్ నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ పార్కింగ్ ఏరియాలో బస్సును ఆపుకున్నట్లు కూడా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ బస్సులోనే వాళ్ళు ఈ మాంసాహారాన్ని తిన్నారు అనే విధంగా ఒక ప్రాథమిక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే అధికారులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడటానికి అయితే ఇంకా ఇష్టం చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా మాత్రం క్లియర్గా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఆలయ ప్రాముఖ్యత పోయే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి, కనీసం నిఘా లేదు అనే విధంగా అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం కాకాని టెంపుల్లో ఉన్నాము. ఈ ప్రాంగణంలో ఇక్కడ కొంత కళ్యాణ కట్టకు సంబంధించి నిర్మాణం చేపట్టారు. కొంతమంది ఇక్కడే వంటకాలను కూడా వండుకొని ఇక్కడే తినేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నాన్ వెజ్కి సంబంధించి కానీ ఏవి కూడా లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి ఉండదు అనే విధంగా కూడా ఆలయ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా మొత్తంగా జరిగినటువంటి సంఘటన అనేది ప్రస్తుతం రాజకీయంగా ఒక ప్రకంపనగా మొదలైనటువంటి నేపథ్యంలో పోలీసులకైతే ఈవో ఫిర్యాదు చేశారు. కాబట్టి మరి పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు తేల్తాయి, నిజంగానే మాంసాహారానికి సంబంధించినటువంటి అంశాలు గుర్తించడం జరిగిందా, లేకపోతే అది ఆరోపణేనా, ఎవరు అసలు ఈ అంశాన్ని వెలుగులో అంటే పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ సిబ్బంది కొంతమంది తెలియజేసినట్టు తెలుస్తుంది. దీంతోనే వైసీపీ వాళ్ళు దీనిపైన కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి కొంచెం సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చూడాలి పోలీసుల విచారణలో ఎలాంటివి ఉంటాయి. కంపల్సరీగా ఆలయ ప్రాంగణానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘిస్తే కంపల్సరీగా చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ఏదైనా కూడా వరుసగా కాకాని టెంపుల్కి సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ మాంసాహారానికి సంబంధించినటువంటి వివాదం చోటు చేసుకోవడం అనేది కొంత భక్తులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. కాబట్టి కంపల్సరీగా కాకాని టెంపుల్కి సంబంధించినటువంటి అంశంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి విధంగా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, కాకాని టెంపుల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.